రాష్ట్ర వ్యాప్తంగా ముసురు ముంచేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు పలు శివారు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో మరోసారి ఐఎండీ కీలక సూచన చేసింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎడతెరిపి లేని వానలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ఆ ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూసుఫ్గూడ, మెట్టుగూడ, మారేడుపల్లి, మాదాపూర్లో 7 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. ఉప్పల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా రోడ్లపై డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ముసురు ముంచేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు పలు శివారు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో మరోసారి ఐఎండీ కీలక సూచన చేసింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయని నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ఆ ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూసుఫ్గూడ, మెట్టుగూడ, మారేడుపల్లి, మాదాపూర్లో 7 సెంటీమీటర్ల మించి వర్షపాతం నమోదైంది. ఉప్పల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా రోడ్లపై డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో వర్షాల ధాటికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఇటీవల కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, శానిటేషన్ సిబ్బందిని రంగంలోకి దింపారు. అదేవిధంగా నగరంలోని పలు చోట్ల నీరు నిలిచి ఉన్న ప్రాంతంలో తొలగించే పనిలో పడ్డారు. అయితే హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత వరద నీరు ఇన్ఫ్లోతో నీటి మట్టం 513.41 మీటర్లుగా ఉంది. రంగంలోకి దిగిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్
కమిషనర్ అమ్రపాలి పరిస్థితిని సమీక్షించి లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో వర్షాల దాటికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఇటీవల కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ శానిటేషన్ సిబ్బందిని రంగంలోకి దింపారు. అదేవిధంగా నగరంలోని పలు చోట్ల నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో తొలగించే పనిలో పడ్డారు. అయితే హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుత వరద నీరు ఇన్ఫ్లోతో నీటి మట్టం 513.41 మీటర్లుగా ఉంది. రంగంలోకి దిగిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ అమ్రపాలి పరిస్థితిని సమీక్షించి లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, హైదరాబాద్ లో భారీ వర్షాల దాటికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం పెరిగిందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? లహరి. ఎస్ వరలక్ష్మి, చూసుకోవచ్చు, నిన్న ఏకదాటిగా కురిసినటువంటి భారీ వర్షాలకైతే నగర వ్యాప్తంగా అయితే చాలా చోట్ల రోడ్లు లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమైపోయాయి. జన నివాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ లో నిన్న వర్ష భీభత్సం చెరువులను కూడా తలపించిందని చెప్పుకోవచ్చు. రహదారులను కూడా పూర్తిగా జలమయమైపోయింది. ఇటు హుస్సేన్ సాగర్ లో చూసుకున్నట్లయితే నీటి మట్టం కూడా ఒక్కసారిగా పెరిగినటువంటి సందర్భం కనిపించింది. ఎందుకంటే చూసుకోవచ్చు, నైరుతి రుతుపవనాలు ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా దాదాపుగా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది నిన్న అని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు 1 మంత్ తర్వాత రాష్ట్ర స్థాయిలో పూర్తిగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం, భారీ వర్షం అనేది మనం నిన్న చవి చూసినటువంటి సిచ్యువేషన్. సో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఇటు హైదరాబాద్ నగరంలో పూర్తిగా జలమయమైపోయి ఇటు హుస్సేన్ సాగర్ లో కూడా నీటి మట్టం కూడా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. ఎందుకంటే నీటి మట్టం హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం పెరిగిపోయిందంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ నగరంలో చాలా లోతట్టు ప్రాంతాలు అటువైపుగా నివసిస్తున్నటువంటి ప్రాంతాల ప్రజలు కూడా చాలా మటుకు రోడ్లు కూడా జలమయమైపోయాయని చెప్పేసి కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరూ కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి, ఎవరికి కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదని చెప్పేసి అధికారులు అలర్ట్ అయిన సిచ్యువేషన్. అలాగే మాన్సూన్ సీజన్ కూడా రంగంలోకి దిగడము, ఎటువైపు అయితే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో 30 సర్కిల్లో 6 జోన్ల పరిధిలో కూడా అందరూ ఒక్కసారిగా రంగంలోకి దిగి ఎక్కడైతే నాలాలు ఓపెన్ ఉంటాయో అక్కడ, ఎక్కడైతే డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉంటాయో అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. అదే విధంగా చూసుకోవచ్చు, నిన్న జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, బోరబండ, ముషీరాబాద్, శేర్లింగపల్లి, మాదాపూర్ ఇలా చాలా ఏరియాల్లో కూడా పూర్తిగా జలమయమైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు, నిన్న రామ్నగర్ లో కూడా ఒక కారు పూర్తిగా జలంలో నీళ్లలో మునిగిపోయిన సిచ్యువేషన్. అట్లానే కారు అద్దాలు పగలకొట్టి కూడా లోపల ఉన్నటువంటి వ్యక్తులని సేవ్ చేసినారు. అలాంటి సిచ్యువేషన్లు చాలానే మన హైదరాబాద్ లో చవి చూశారు. అలాగే యూసఫ్ గూడ్ లో కూడా చాలా చోట్ల కార్లు, బైకులు కూడా వర్ష దాటికి అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భం. చాలా వరకు కూడా నిన్న కురిసినటువంటి వర్షానికైతే రోడ్లు, లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమైపోయాయి, చెరువులను తలపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు, ఏకదాటిగా కూడా వర్షం కురిసే మేఘావృతంగా కనిపిస్తుంది. మేఘాలు కూడా దట్టంగా కమ్ముకున్నాయి. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరుగా వర్షాలు కురుస్తాయి. సాధారణ కంటే అతిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 10 రోజుల వరకు కూడా వర్షాకాలం అంటే ఏంటి అనేది ఈ 10 రోజులు కూడా ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఈ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకోవచ్చు, హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే హైదరాబాద్ తో పాటు జిల్లాల వ్యాప్తంగా కూడా
చాలా మటుకు భారీ వర్షాలు కురిశాయి. మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సో ఓవరాల్ గా హైదరాబాద్ లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది కాబట్టి జేసీసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇటు కమిషనర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు అందరూ కూడా వర్షం కురిసే నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ముందుగానే వాళ్ళకు అలర్ట్ ఇవ్వడంతో అందరూ కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఎక్కడెక్కడైతే వాటర్ లైనింగ్ ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ప్రజలకు ప్రాణముప్పు ఉంటుందో అలాంటి ప్లేసెస్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఏపీలో 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని రోజులు వర్షాలు ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు పచ్చని చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు కురుస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని రోజులు వర్షాలు ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు పచ్చని చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు కురుస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ముసురు ముంచేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు పలు శివారు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో మరోసారి ఐఎండీ కీలక సూచనలు చేసింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎడతెరిపి లేని వర్షాలకు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ముసురు ముంచేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు పలు శివారు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో మరోసారి ఐఎండీ కీలక సూచన చేసింది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కూడా ఆకాశం అంతా కూడా మేఘావృతంగా కనిపిస్తుంది. ఇటు చూసుకోవచ్చు, నిన్నటి నుంచి కూడా దాదాపుగా నిన్న సాయంత్రం నుంచి వర్షాలు దంచి కొట్టడంతో ఇటు రాష్ట్రంలోని ప్రజలు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఒకవైపు మనం చూసుకోవచ్చు, నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయిన తర్వాత ఎట్టకేలకు 1 month తర్వాత పూర్తి స్థాయిలో మనకు వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంచెం వాతావరణం అయితే చల్లబడిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు వెదర్ కూడా ఉదయం నుంచి చాలా వెదర్ కూల్ గా ఉంది, క్లౌడీగా ఉంది. అలాగే దట్టంగా మేఘాలు కూడా కమ్ముకున్నాయి. అలాగే చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి పలు చోట్ల. అలాగే మన గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇది చూసుకోవచ్చు, నిన్న కురిసిన వర్షానికి అయితే అత్యధిక వర్షపాతం అయితే మనకు మంచిర్యాలలో చూసాము. 16 సెంటీమీటర్ల వర్షపాతం అయితే మంచిర్యాలలో చూసాము. అలాగే జిల్లాల వ్యాప్తంగా కొన్ని జిల్లాలు అయితే జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీంలో అయితే 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వికారాబాద్ లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, హనుమకొండ, సంగారెడ్డి జిల్లాలో అయితే 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అలాగే జిల్లాల వ్యాప్తంగా అలా చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మెయిన్లీ యూసఫ్ గూడ కావచ్చు, అలాగే అడ్డగుట్టలో కావచ్చు, అలాగే జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, బోర్బందల్ అయితే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ముషీరాబాద్ లో కూడా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా చూసుకున్నట్లయితే మొత్తం కూడా దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నుంచి 16 సెంటీమీటర్ల వర్షపాతం వరకు మేజర్ గా కురిసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్ష సూచన ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే వచ్చే వారం 10 రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇంటి నుంచి ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇటు స్కూల్స్ కి వెళ్లే పిల్లలు కావచ్చు, కాలేజెస్ కి వెళ్లే స్టూడెంట్స్ కావచ్చు, ఇతర పనుల మీద బయటికి వెళ్లే వాళ్ళు కావచ్చు, చాలా మంది కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరు వానలు కురుస్తాయి. భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి చాలా బయటకు వచ్చే వాళ్ళు వర్ష ప్రభావంలో ఇటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయిన సిచ్యువేషన్ మన హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తుంది. కాబట్టి ఆయా ప్రాంతాల వాళ్ళు జనజీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే ఈ రోజు అతి భారీ వర్షాల నేపథ్యంలో అయితే పల జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అయితే అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఐఎండీ అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ జిల్లాలో అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ కూడా ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంతాల వాళ్ళు కూడా చెట్లు విరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాల వాళ్ళు వర్షం ఎక్కువగా ఉన్న టైంలో చెట్ల దగ్గర నిలబడద్దు. అలాగే విద్యుత్ స్తంభాల దగ్గర కూడా నిలబడద్దు. ఒక్కసారి వర్షం ఈదురుగాలతో కూడినటువంటి వర్ష ప్రభావం కురిసినప్పుడు ఆయా ప్రాంతాలు కూడా ఒక్కొక్కసారి ట్రాన్స్ఫార్మర్ నుంచి కావచ్చు, అలాగే విద్యుత్ స్తంభాల నుంచి కావచ్చు, ఆ వైర్ల నుంచి కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షం పడినప్పుడు మెయిన్ గా చెట్ల దగ్గర, కరెంటు స్తంభాల దగ్గర ఉండకూడదని చెప్పేసి కూడా ఇటు అధికారులు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇటు మనం చూసుకోవచ్చు, వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి మెయిన్లీ వర్షానికి ఎదురు చూస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి వాతావరణ శాఖ అధికారులు కూడా నైరుతి ఋతుపవనాలు ముందుగానే ఎంట్రీ ఇచ్చారు. ఈ 3 రోజులు ముందుగానే మన రాష్ట్రానికి ఎంటర్ అయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగానే విత్తనాలు కూడా త్వరగా వేసుకోవచ్చు. చాలా పంటలు కూడా మంచిగా పట్టుతాయి. అలాగే అధిక వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అధికారులు
అధికారులు Right. వర్ష ప్రభావం గురించి ఇచ్చే సూచనల మేరకు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఆయా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి కూడా విత్తనాలు వేసినటువంటి వాళ్ళు వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ వర్ష ప్రభావం అనేది కాస్త ఊరట కలిగించే విధంగానే ఉంది. అలాగే మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు, కాస్త వేడి ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలిగించినట్టుగానే ఉంది. కానీ రైట్. ఈ కొద్దిపాటి వర్షానికి మాత్రం మన హైదరాబాద్ నగరంలో రోడ్లు లోతట్టు ప్రాంతాలు మాత్రం పూర్తిగా జలమయమైపోతాయి. కొన్ని చోట్ల అయితే చెరువులను కనిపిస్తుంది. కాబట్టి ఆయా ప్రాంతాలలో జీవిస్తున్నటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయిపోయి ఆయా ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటూ టీమ్స్ ని కూడా అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రాబోయే 10 రోజుల వరకు కూడా వర్షాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ కంటే అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రైట్ లహరి, థ్యాంక్ యూ.